71వ జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది. ఈసారి మన సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చూపించాయి. ముఖ్యంగా ఒక్కో సినిమాకు 2-3 అవార్డులు కూడా వచ్చాయి. ఏకంగా 7 అవార్డులు ఈసారి తెలుగు ఇండస్ట్రీ చెంత చేరాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా హనుమాన్. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలో హనుమాన్ కు అవార్డులు వచ్చాయి. సాయి రాజేష్ తెరకెక్కించిన కల్ట్ లవ్ స్టోరీ బేబీ సినిమాకు 2 జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేష్ అవార్డు సొంతం చేసుకోగా, ఇదే సినిమాలో ప్రేమిస్తున్న పాటను ప్రాణం పెట్టి పాడిన పివిఎన్ఎస్ రోహిత్ కు బెస్ట్ సింగర్ గా అవార్డు వచ్చింది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో అవార్డు వచ్చింది. బేబీ బచావో బేబీ పడావో నినాదంతో వచ్చిన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. బలగం సినిమాలో ఊరు పల్లెటూరు అంటూ తెలంగాణ పల్లె స్వచ్ఛతను పాటలో చూపించిన రచయిత కాసర్ల శ్యామ్ కు బెస్ట్ లిరిక్స్ అవార్డు వచ్చింది. సుకుమార్ కూతురు సుకృతి వేణికి ఉత్తమ బాలనటిగా గాంధీ తాత చెట్టుకి అవార్డు వచ్చింది.